మహారాష్ట్రలో మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ కొనసాగుతోంది. బృహత్ ముంబై కార్పొరేషన్లో పోలింగ్ స్లోగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1:30 గంటల వరకు కేవలం 29.22% పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీల్లోనూ పోలింగ్ నెమ్మదిగానే జరుగుతోంది. సాయంత్రం 5:30 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. దీంతో ఓటింగ్ శాతం మరింత పెరగనుంది. మహారాష్ట్రలో బీఎంసీ సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో అధికార బీజేపీ కూటమి అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు విపక్ష నేతలు. ఓటు వేసిన తర్వాత ఓటర్ల వేళ్లపై చెరగని సిరా గుర్తులకు బదులుగా నాసిరకం మార్కర్లను ఉపయోగిస్తున్నట్లు ఆరోపించారు శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. సిరా గుర్తులను నెయిల్ పాలిష్ రిమూవర్, శానిటైజర్లతో సులభంగా తొలగిస్తున్నారని చెప్పారు. దీంతో కొంతమంది వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఓటు వేసే అవకాశం ఉందన్నారు. మహాయుతి సర్కార్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. దీనికి ఎన్నికల సంఘం నాసిరకం సిరా వాడటమే నిదర్శనమని చెప్పారు. దేశ చరిత్రలో ఇన్ని ఫిర్యాదులు వచ్చిన ఎలక్షన్ మరోటి లేదన్నారు ఉద్ధవ్ ఠాక్రే. మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి సర్కార్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు ఎన్సీపీ శరద్ పవార్ నేతలు. అనేక పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. చాలా చోట్ల ఓటు వేసిన తర్వాత ఓటు ఎవరికి వెళ్లిందో సూచించే లైట్ కనిపించడం లేదని ఆరోపించారు. కొన్ని చోట్ల బీప్ శబ్దం రావటం లేదన్నారు. అలాగే సులభంగా చెరిగిపోయే సిరాను ఓటర్ల వేళ్లపైన వేస్తున్నారని ఆరోపించారు విపక్ష నేతలు. ఇక మరోవైపు విపక్షాల ఆరోపణలను ఖండించారు అధికార కూటమి నేతలు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇక ఓటమి భయంతోనే ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు బీజేపీ లీడర్లు. మహారాష్ట్రలో మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ కొనసాగుతోంది. బృహత్ ముంబై కార్పొరేషన్లో పోలింగ్ స్లోగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1:30 గంటల వరకు కేవలం 29.22% పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీల్లోనూ పోలింగ్ నెమ్మదిగానే జరుగుతోంది. సాయంత్రం 5:30 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. దీంతో ఓటింగ్ శాతం మరింత పెరగనుంది. మహారాష్ట్రలో బీఎంసీ సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో అధికార బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు విపక్ష నేతలు. ఇక ఓటు వేసిన తర్వాత ఓటర్ల వేళ్లపైన చెరగని సిరా గుర్తులకు బదులుగా నాసిరకం మార్కర్లను ఉపయోగిస్తున్నట్లుగా ఆరోపించారు శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. సిరా గుర్తులను నెయిల్ పాలిష్ రిమూవర్, అదేవిధంగా శానిటైజర్లతో సులభంగా తొలగిస్తున్నారని చెప్పారు. దీంతో కొంతమంది వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఓటు వేసే అవకాశం ఉందన్నారు. మహాయుతి సర్కార్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. దీనికి ఎన్నికల సంఘం నాసిరకం సిరా వాడటమే నిదర్శనమని చెప్పారు. దేశ చరిత్రలో ఇన్ని ఫిర్యాదులు వచ్చిన ఎలక్షన్ మరోటి లేదన్నారు ఉద్ధవ్ ఠాక్రే. మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి సర్కార్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు ఎన్సీపీ శరద్ పవార్ నేతలు. అనేక పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. చాలా చోట్ల ఓటు వేసిన తర్వాత ఎవరికి ఓటు వెళ్లిందో సూచించే లైట్ కూడా కనిపించడం లేదని ఆరోపించారు. కొన్ని చోట్ల బీప్ శబ్దం రావటం లేదన్నారు. అలాగే సులభంగా చెరిగిపోయే సిరాను ఓటర్ల వేళ్లపైన వేస్తున్నారని ఆరోపించారు విపక్ష నేతలు. మరోవైపు విపక్షాల ఆరోపణలను ఖండించారు అధికార కూటమి నేతలు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఓటమి భయంతోనే ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు బీజేపీ లీడర్లు. बहुत सारे जगह ऐसे कि वहाँ से शिकायतें आ रही है. कुछ लोगों का नाम ही गायब है. कुछ लोगों का कहाँ मतदान करना है वो किसी को पता नहीं, ना ही कोई बता रहा है. साथ ही साथ पहली बार अनुभव हो रहा है कि इंक जो लगाई जा रही है वो भी आप क्लीन कर सकते हो. तो ये सब गड़बड़ी कर रहे हैं ये लोग. और इसलिए मैंने कहा कि ये जो चुनाव आयोग है या कमिश्नर है वो करते क्या है, किस चीज़ के लिए वो सैलरी लेते हैं. नहीं, एक तो पुराने मशीन लगाए हैं उन्होंने. साथ ही साथ कल जैसे मैं, राज और संजय जी साथ थे, वो और एक कुछ उन्होंने चीज़ लाई है, पाड़ू. तो ये सब मतलब इतनी हवस है इन लोगों में सत्ता प्राप्त करने के लिए. ऐसी बेशर्म सरकार कभी देखी नहीं. हमारा तो विरोध अब सारे लोग विरोध करेंगे. क्यों इसलिए करेंगे, आज का जो अनुभव है वो अगर देखें तो इसीलिए उनको वन नेशन वन इलेक्शन, मतलब हर पूरे नेशन में एक ही टाइम घोटाला करो, गड़बड़ करो और पूरे देश पर कब्जा करो.